హాయ్ అండి. మెత్తళ్ళ ఇగురు ఇలా వండి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా తరుగు, 4 పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. టమాటా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయల్ని టమాటాని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసి వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న మెత్తళ్ళు వేసుకోవాలండి. ఉప్పు పసుపు వేసుకుని మెత్తళ్ళని శుభ్రంగా కడుక్కోవాలి. నేను తర్వాత కొంచెం పసుపు వేసి పక్కన ఉంచుకున్నానండి. మెత్తళ్ళని వేసుకుని ఒక్కసారి గరిటె పెట్టి బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఉంచి తర్వాత గ్లాసున్నర వాటర్ వేసుకుని మెత్తళ్ళని బాగా ఉడికించుకోవాలండి. మెత్తళ్ళని తిప్పేటప్పుడు గరిటె పెట్టకుండా ఇలా క్లాత్తో దాకని పట్టుకుని తిప్పుకోవాలండి. మెత్తళ్ళు చాలా తొందరగా ఉడికిపోతాయండి. 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని మసాలా కోసం జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, గసగసాలని పేస్ట్ చేసి మసాలా వేసుకోవాలండి. ఇగురు కర్రీ ఎలా అయితే దగ్గరగా వండుకుంటామో అలా ఈ కర్రీని దగ్గరగా వండుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెత్తళ్ళ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.